ప్రోటీన్ ఎక్కువ తింటే మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి జాయింట్స్లో గౌట్ అటాక్ వస్తుంది. ఇది హాఫ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మిస్లీడింగ్ వీడియోస్ ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. బట్ రియాలిటీ ఏంటిది అని నేను చెప్తాను. ప్రోటీన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హై ప్రోటీన్ అండ్ లో ప్యూరిన్, ఇంకోటి హై ప్రోటీన్ అండ్ హై ప్యూరిన్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫుడ్స్లో మనకి చికెన్, ఎగ్స్, ఫిష్, డైరీ ప్రొడక్ట్స్, టోఫు, టెంపే, లెంటిల్స్, కినువా ఇలాంటి ఫుడ్స్ వస్తాయి. అదే సెకండ్ టైప్ హై ప్యూరిన్లో మనకి ఆర్గన్ మీట్స్ లైక్ లివర్, కిడ్నీ, హార్ట్, రెడ్ మీట్ లైక్ బీఫ్, ల్యాంబ్, పోర్క్ అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్లో మనకి రాజ్మా అండ్ బ్లాక్ చనా ఇలాంటి ఫుడ్స్ వస్తాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లో ప్యూరిన్ ఫుడ్స్ తింటే మీ బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మీరు మీ డైట్ లో హై ప్యూరిన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఇది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇది అమోనియాగా కన్వర్ట్ అయ్యి యూరియా ద్వారా మన బాడీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. బట్ ప్యూరిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇది డైరెక్ట్ గా యూరిక్ యాసిడ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. అండ్ మన బాడీ ఎప్పుడైతే ఈ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ని ఎలిమినేట్ చేయలేకపోతే అప్పుడు మనకి గౌట్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రాబ్లం ఉన్నది ప్రోటీన్ లో కాదు, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారు అది ఎక్కువ మ్యాటర్ అవుతుంది.